ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు దిగజారిపోతుంది. 2019 ఎన్నికలలో 50% పైగా ఓట్లు సాధించి 151 ఎమ్మెల్యేలను గెలిచి అధికారం హస్తగతం చేసుకున్న వైసీపీ పతనావస్థకు చేరింది. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభం నుండి కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు తప్ప అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించడం లేదు. గత సంవత్సర కాలంగా వివిధ సర్వే సంస్థలు చేస్తున్న సర్వేలలో వైసీపీ ఓట్లు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇండియా టుడే ప్రతి 3 నెలలకు ఒకసారి జరుపుతున్న సర్వేలలో వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది అన్నది స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి కట్టిన తర్వాత వచ్చిన సర్వేలలో కూటమికి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. జనవరి 31వ తేదీ నాటికి ఇండియా టుడే జరిపిన సర్వేలో టీడీపీ జనసేన కూటమికి 51% ఓట్లు, వైసీపీకి 40% ఓట్లు వస్తాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన ప్రభంజనం సృష్టిస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా టీడీపీ జనసేన కూటమిని ప్రజలు ఎంచుకుంటున్నారు. కడప, అరకు జిల్లాలు తప్పితే వైసీపీకి గౌరవప్రదమైన సీట్లు దక్కే జిల్లాలు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉన్నందున అప్పటికీ వైసీపీ పార్టీ మరింత పతనావస్థకు చేరుతుందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. టీడీపీ జనసేన పార్టీలకు బీజేపీ పార్టీ కూడా తోడవుతుందన్న సమాచారంతో కూటమి గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల బలం చేకూర్చేలా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. షర్మిల అడిగే ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ పాలకులున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు, వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత దూషణలు తప్ప రాష్ట్రం గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించిన దాఖలాలు లేవు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను గాలి కొదిలి నవరత్నాలు శ్రీరామరక్షగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మనుషులకు వ్యక్తిగత లాభంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించారు. వ్యక్తిగతంగా మీ కుటుంబాలకు లబ్ధి చేకూరితేనే తనకు ఓట్లు వెయ్యండి అని చెప్పడం వెనుక జగన్మోహన్ రెడ్డి కుట్ర బహిర్గతమవుతుంది. నీ ఇల్లు తుడుచుకొని రోడ్డుపై చెత్త వేస్తే వచ్చే అంటువ్యాధులు కూడా నీకే అన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. పేదలకు చేయూతనివ్వడం ప్రభుత్వ లక్ష్యం. వీటిని జగన్మోహన్ రెడ్డి కాదు, గత ప్రభుత్వాలు కూడా నిర్వర్తించాయి. సర్వేలలో వస్తున్న ఫలితాలను చూసి జగన్మోహన్ రెడ్డి కంటి మీద కొనుకులేని పరిస్థితి. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతే తిరిగి జైలుకెళ్లడం తప్పితే మరొక మార్గం జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు. రాష్ట్రంలో రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, కాంట్రాక్టర్లను, వ్యాపారస్తులను, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఇలా అన్ని రంగాలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయి. గతంలో పైన పేర్కొన్న అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచాయి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలలో ప్రజలను కులాల వారీగా చీల్చి మాట్లాడడం పూర్తి రాజ్యాంగ విరుద్ధం. మైకు పట్టుకుంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి వారి అభివృద్ధికి చేసిన ఒక్క పథకం చెప్పమంటే చెప్పే దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేరడంతో వచ్చే ఎన్నికలలో ఘోర ఓటమి చూడబోతున్నారు అన్న విషయాన్ని గ్రహించిన పార్టీ వర్గాలు కూడా మళ్లీ పోటీకి విముఖత చూపుతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కోరం లేక శాసనసభ వాయిదా వేసిన సంఘటన ఇప్పటివరకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఢిల్లీకి పరిగెడితే ఈ ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియక శాసనసభకు డుమ్మా కొడితే శాసనసభలో సభ్యులు లేక వాయిదా పడింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంతకంటే సిగ్గుపడవలసిన పరిస్థితి మరొకటి లేదు. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన అధికార వర్గాలు ఓటమి సర్వేలతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్వే ఫలితాల కంటే వైసీపీ పార్టీ మరీ ఇంత ఘోరంగా ఓటమి ఎదుర్కోబోతుందని రాష్ట్రంలో స్థానిక పరిస్థితులను బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. వైసీపీకి ఇచ్చిన 151 స్థానాలకు మించి టీడీపీ జనసేన కూటమికి వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికలలో రౌడీయిజం ద్వారా గలాటాలు సృష్టించి ఓట్లకు డబ్బులను వెదజల్లి ఎలాగైనా గెలవాలనుకునే వైసీపీ పార్టీకి ఎన్నికలలో ఘోర పరాభవం తప్పదు.